న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, న్యూ ఇయర్ సందర్భంగా 4 కమిషనరేట్ పరిధిలో దాదాపు 2500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరందరిపైన కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి నుండి ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా స్పెషల్ డ్రైవ్స్ తోటి దాదాపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 120 టీమ్స్, మరోవైపు సైబరాబాద్ లో 50 టీమ్స్, అలా దాదాపు 250 టీమ్స్ కు పైగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ కూడా మందుబాబులు లెక్క చేయకుండా వాహనాలను డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 4 కమిషనరేట్ పరిధిలో 2500 కేసులు అంటే ఇది ఒక రికార్డు స్థాయిలోనే నమోదైందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 1198 కేసులు నమోదై వీరందరికీ కూడా కేసులు నమోదు చేశారు. వీరిని